ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వినాష్ రెడ్డి విమర్శించారు. పులివెందులలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బాధితులకు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా సాయం అందించలేదని ఆరోపించారు. 630 మంది రైతులకు పార్టీ తరపున హెక్టారుకు 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు జగన్ ఆమోదం తెలిపారని వెల్లడించారు. మొత్తం 1.30 కోట్ల డీడీల రూపంలో రైతులకు అందజేస్తామని స్పష్టం చేశారు. 70 మంది రైతులకు హెక్టార్కు 20,000 రూపాయల చొప్పున పార్టీ తరపున ఆర్థిక సహాయం మరి చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా దానికి సంబంధించిన డీడీలు కూడా ప్రతి రైతు పేరుతో 670 డీడీలు కూడా మరి పంపించడం జరిగింది. ఈ డీడీలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఒక వారం వ్యవధిలో ఆ గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వాళ్ళతో పాటు ఆ నష్టపోయిన రైతులను మరి ఆఫీస్కి పిలిపించి ఆ డీడీలందరూ కూడా నష్టపోయిన రైతులకు అందించే కార్యక్రమం కూడా ఒక వారం లోపల ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం. ఎందుకంటే దాదాపు 670 మంది రైతులు అందరికీ ఇన్ డీడీలు ఇచ్చే వెరిఫై చేసుకొని డీడీలు ఇవ్వాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఒక వారం రోజుల్లో ఈ ప్రక్రియ కంప్లీట్ చేస్తాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ గొప్ప సహాయం దాదాపు 1,14,00,000 మొత్తం 670 మంది రైతులకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు 1,14,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తా ఉన్నారు. మరి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 8.15 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని, ఆ డబ్బంతా ఎక్కడికి పోయిందో కూడా తెలియడం లేదని ముఖ్యమంత్రి